ఎఫ్ హబ్ వారి బియాండ్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. నమస్తే, నేను కేశవ్ నుండి సుమన్ టీవీ. దేశం జమిలీ ఎన్నికలకి సన్నద్ధమైనట్టేనా? కేంద్ర కేబినెట్ అప్రూవల్ తర్వాత జరగబోయే ప్రొసీజర్ ఏంటి? ఇప్పటికే ఎన్నికలు జరిగి ఈ మధ్యనే కొత్తగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రాల్లో ఏం జరగబోతోంది? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారు. నమస్కారం. జమిలీ ఎన్నికలు ఈ చర్చ చాలా రోజుల నుంచి జరుగుతుంది. 2017-18 నుంచి కూడా నడుస్తున్నటువంటి అంశమే. ఇప్పుడు ఒక ఫైనల్ కన్క్లూజన్కి వచ్చేసింది అనేటువంటి ఇండికేషన్స్ వస్తున్నాయి. కేంద్ర కేబినెట్ అప్రూవల్ తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెడతారు. సో ఏం జరగబోతుంది? పార్లమెంట్లో ప్రవేశపెడితే జమిలీ ఎన్నికలు ఇమ్మీడియట్గా జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే బిల్లులోని అంశాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకటి చూడాలండి. ఓకే, అంటే ఒకటి మాత్రం మనందరికీ తెలుసు, ఎట్టి పరిస్థితుల్లోనైనా తమ పంతాన్ని నెగ్గించుకోవాలనేటువంటి ఒక ధోరణి అయితే బీజేపీలో కనపడుతుంది. దీని మీద అనేకమైనటువంటి సంశయాలు ఉన్నాయి. అంటే రాజకీయపరమైన పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే దీన్ని ఇండియా కూటమి పూర్తిగా వ్యతిరేకిస్తున్న మాట వాస్తవం. అట్లానే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో కూడా నాకు తెలిసి ఇంకా 2-3 పార్టీలు తమ అంటే అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పలేదు. ఓకే, అంటే జమిలీ ఎన్నికలకి వాళ్ళు అనుకూలమా కాదా అనేది. ఇంతకుముందు ఏంటంటే 24కు ముందు ఏంటంటే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉంది కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని అడగకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంది. కానీ ఇవాళ 2 కీలకమైన పార్టీల మద్దతుతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. అటు నితీష్ కుమార్ గారు నేతృత్వంలోని జేడీయూ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం కావచ్చు. ఈ 2 పార్టీల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనేది అది కూడా చాలా కీలకమైనటువంటిది. అదే వాళ్ళ అంటే ఇన్ కేసు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా తెలుగుదేశం మిగతా పార్టీలు కూడా ఓకే అన్నప్పటికీ కూడా న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కేంద్ర కేబినెట్ ఆమోదించవచ్చు, పార్లమెంట్లో ప్రవేశపెట్టచ్చు, పార్లమెంట్లో ఆమోదం కూడా పొందొచ్చు. అంటే పార్లమెంట్లో ఆమోదిస్తారా, లేకపోతే ఒక సెలెక్ట్ కమిటీకి పంపిస్తారా, లేదా వేరే కమిటీలు లాంటివి ఏదైనా వేసి వాళ్ళ అభిప్రాయాలని చూస్తారా అనేటువంటిది కూడా చాలా కీలకమైంది. ఎందుకంటే ఇందులో న్యాయపరమైనటువంటి చిక్కులు ఏంటంటే మనకి తెలుసు, ఒక ప్రభుత్వం కనుక కూలిపోతే 5 ఏళ్ల పదవీ కాలం పూర్తి కాకుండా కూలిపోతే రాష్ట్రపతి పరిపాలన పెడతారు రాష్ట్రాల్లో. రాష్ట్రపతి పరిపాలన మ్యాక్సిమం మీకు ఏడాది తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికలకు వెళ్ళాలి. సపోజ్ ఒక 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రభుత్వం కూలిపోతే 3 సంవత్సరాల పాటు రాష్ట్రపతి పరిపాలన ఉండే అవకాశం లేదు. కాబట్టి దానిని ఏ విధంగా అడ్రస్ చేస్తారు? కానీ ఇప్పుడు రాష్ట్రాలు కూడా 2/3 మెజారిటీతో ఆమోదించాలి అనేటువంటిది ఒక క్లాజ్ ఉంది దీంట్లో. పార్లమెంట్ ఆమోదం తర్వాత రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఆమోదించాలి. సో ఆ అవకాశం ఉందా? ఇప్పుడు 50% ఆఫ్ ది స్టేట్స్ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు మెజారిటీ బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉన్నట్టున్నాయి. అవును, దాదాపుగా మొత్తం 29 రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలు. కాబట్టి ఆ చిక్కు కూడా అంటే ఆ హద్దులో ఏదైతే ఉన్నదో దాన్ని కూడా దాటినప్పటికీ కూడా మెయిన్ మన దేశంలో మన ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మనకు తెలుసు. ప్రభుత్వం ఆమోదించి పార్లమెంట్ ఆమోదం పొందినప్పటికీ కూడా సర్వోన్నత న్యాయస్థానం స్ట్రక్ డౌన్ చేసినటువంటి సంఘటనలు అనేక అంశాల్లో మనకు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా ఇక లాస్ట్ రిసార్ట్ ఏంటంటే వీళ్ళకి న్యాయస్థానంలో వీగిపోయేటువంటి అవకాశం ఉంది. అదే కనుక జరిగితే అది పెద్ద అంటే జోల్ట్ అవుతుంది ఎన్డీఏకి. ఎందుకు ఎంత పట్టుబడుతున్నారంటే చాలా విచిత్రం ఏంటంటే ఒక వాదన తీసుకొస్తున్నారు. ఆర్థికపరమైనటువంటి వాదన ఏంటంటే జీడిపి 1 నుంచి 1.5% పెరుగుతుంది జమిలీ ఎన్నికల వల్ల అంటున్నారు. అది ఏ విధంగా అంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలకి ఎన్నికలు జరుగుతాయి, కేంద్రానికి అంటే పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతాయి, లోక్సభకి జరుగుతాయి, సరే రాజ్యసభది ఇండైరెక్ట్ ఎలక్షన్ అనుకోండి. ఇక్కడ ఈ ఖర్చు జమిలీలో ఏ విధంగా తగ్గుతుంది అనే దానికి సరైనటువంటిది లేదు. అది కూడా ఏంటి 1 నుంచి 1.5% జీడిపి పెరుగుతుంది అనేటువంటిది ఒక కొత్త వాదన తీసుకొస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అంటే వేరే సార్లు అంటే ఏడాదికి ఒక ఎలక్షన్, 6 నెలలకు ఒక ఎలక్షన్ ఇలాంటివి జరగకుండా ఉంటాయి కాబట్టి ఖర్చు తగ్గుతుంది అని అటువంటి మాట చెప్తాను. అవునండి, ఎంత అవుతుంది ఖర్చు? 29 రాష్ట్రాలకి ఒకేసారి పెట్టినప్పటికీ, అటు లోక్సభకిను ఈ రాష్ట్రాలకి పెట్టినప్పటికీ కూడా ఎంత ఖర్చు తగ్గుతుంది? తర్వాత మీకు అనేక ఎన్నికలు ఉన్నాయి కదా రాష్ట్రాల స్థాయిలో కూడా. మీకు లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయి, తర్వాత సహకార ఎన్నికలు ఉంటాయి,
ఇలాంటి అనేక ఎన్నికలు ఉన్నాయి. అవి జరుగుతూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు ఎన్నికలు తరచుగా జరిగేటువంటి అవకాశం ఉంది. దానివల్ల ఏదో ఖర్చు బాగా విపరీతంగా ఆదా అవుతుంది. ఇక్కడ ఆదా కోసం కాదండి, ప్రజాస్వామ్య స్పిరిట్ అనేది ఇంపార్టెంట్, డెమోక్రటిక్ స్పిరిట్ అనేది ఇంపార్టెంట్ తప్ప మీకు ఖర్చు అనేది కాదు. ఇంత పెద్ద వ్యవస్థలో ఎన్నికల ఖర్చు కోసం మీరు డెమోక్రటిక్ స్పిరిట్ని మీరు తాకట్టు పెట్టలేరు కదా. దాని స్టేక్ అంటే ఇట్ కెనాట్ బి పుట్ అట్ ది స్టేక్ ఆఫ్ డెమోక్రసీ కదా. సో అది ఇంపార్టెంట్. అది కానీ ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి జనాభా లెక్కలు అనేది పెండింగ్లో ఉంది, దాని మీద సెన్సస్ చేయాలి, కులగణన చేయాలి. అలానే మహిళా రిజర్వేషన్ ఆల్రెడీ చట్టం అయిపోయింది, అది 27 నుంచి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అన్నారు. ప్లస్ డీలిమిటేషన్ ఉంది, నియోజకవర్గాల పునర్విభజన మళ్ళీ జరగాలి, నంబర్ పెరగాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే అసెంబ్లీ నంబర్ కూడా పెరగాలి. సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఒకవేళ జమిలీ చట్టాన్ని కనుక ఇప్పుడు రూపొందిస్తే ఈ ఏడాదిలో రెడీ అయిపోతే కనుక అమలు చేయడానికి మళ్ళీ డెడ్ లైన్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి 2029. ఇప్పుడు మీరు అన్నారు ఉదాహరణకి మహిళల రిజర్వేషన్ బిల్లు అది ఆమోదించారు. ఎక్కడ వస్తుంది చిక్కు మీకు? దానికిను సెన్సస్కి మళ్ళీ ఇది ఉంది. ఎందుకంటే రిజర్వేషన్స్ విత్ ఇన్ ది రిజర్వేషన్స్ ఉండాలి కదా. ఇప్పుడు 33% ఉమెన్ రిజర్వేషన్ పెడతారు, మళ్ళీ ఆ 33 రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ ఉంటాయి, ఎస్సీ రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు ఉంటాయి కదా. అంటే రిజర్వేషన్స్ విత్ ఇన్ ది రిజర్వేషన్స్ అంటాం. మరి కులగణన జరగకుండా ఎంతమంది బీసీలు ఉన్నారో తెలియకుండా, ఎంతమంది ఎస్సీ ఎస్టీ మహిళలు ఉన్నారో తెలియకుండా మీరు అంటే ఎస్సీలకి 15.5 లేకపోతే వాళ్ళకి 5.5 అట్లాగే ఇచ్చుకోండి అంటే ఉజ్జాయింపుగా వెళ్ళలేరు కదా. కాబట్టి అది దాని ఇంప్లిమెంటేషన్లో కూడా కొన్ని అవరోధాలు వస్తాయి. కాబట్టి ఒకేసారి ఇన్ని చిక్కుముడులు ఉన్నటువంటి అంశాలని మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది అనేటువంటిది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు జమిలీ మీద వాళ్ళంతా పట్టుబడుతున్నారు? దానివల్ల రాజకీయ ప్రయోజనం. బిల్లు పాస్ చేసి చట్టం రూపొందిన తర్వాత ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్లయితే 2027 అని డెడ్ లైన్ పెట్టారో వీటికి కూడా అట్లనే 2028 30 డేట్ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా జమిలీ ఎలక్షన్స్? ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే జమిలీ ఎలక్షన్స్ కూడా నేను అనుకోవటం సెలెక్ట్ కమిటీకి ఏమైనా పంపిస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే పార్లమెంట్లో దీని మీద థ్రెడ్బేర్గా డిస్కషన్ జరగాలండి. పార్లమెంట్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం, పార్లమెంటు సజావుగా జరగట్లేదు, వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే రాజ్యసభ చైర్మన్ మీదే అవిశ్వాస తీర్మానం పెట్టారు. అది కనుక అడ్మిట్ అయ్యి దాని మీద చర్చ జరుగుతుందా? ఇంకా కొద్ది రోజులే కదా ఉన్నది. అంటే దీన్ని నెక్స్ట్ మళ్ళీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వెళ్ళిపోతుంది. అందువల్ల ఇది ప్రాక్టికబుల్గా జరిగేటువంటి అవకాశం కనబడతల. ఇది ఏంటంటే మనకి టూ మచ్ ఆఫ్ పాలిటిక్స్ ఎక్కువైపోయింది. అంటే దీని యొక్క లక్ష్యం ఏంటనేది దానికంటే కూడా రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమైనటువంటి పరిస్థితి జనం అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఎలక్షన్స్ వచ్చేసినాయి మళ్ళీ అనే హడావిడి. ఆల్రెడీ ఏపీలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు, 2027కి ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పారు. దాని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ విషయం జమిలీ ఎన్నికల అంశం తెరపైకి వచ్చేసరికి రేపు మాపు ఎన్నికలు జరుగుతున్న వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది అనుకోవచ్చా? అంటే వాతావరణం ఉన్నంత మాత్రాన అదేమి రియాలిటీ అవ్వదు కదా. వాతావరణం మనకి అంటే థ్యాంక్స్ టు మీడియా విస్తృతమైపోయినటువంటి నేపథ్యంలో, అదేవిధంగా రాజకీయ పరమైనటువంటి అంశాలు బాగా తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఆ రకమైనటువంటి వాతావరణం ఉంది. కానీ అది వేరు ఇది వేరు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాడర్లో కొంత బూస్ట్ చేయడానికి, వాళ్ళని బూస్టప్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళు ఉన్న పరాజయం తాలూకా నైరాశ్యాన్ని వదలగొడటానికి రేపు మాపు మనం వచ్చేస్తున్నాం అధికారంలో కానీ ఆయన చెప్పచ్చు. కానీ బట్ రియాలిటీలో అది కాదు కదా. ఆయన 5 సంవత్సరాలు ఆగాలి. సరే, జమిలీ ఎన్నికలు వస్తే ఇది రద్దు అయితేనా కూడా వెంటనే రావు కదా, మళ్ళీ 5 ఏళ్ళు ఉండాలి. అంటే ఇప్పుడు 29 కదా మళ్ళీ ఎన్నికలు జరిగేది, 29 వరకు వెయిట్ చేయాల్సింది. బట్ ఏదేమైనప్పటికీ ఒకటండి, ఇది ప్రజల అంగీకారంతోనే. అంటే ప్రజలంటే ఇప్పుడు మన డెమోక్రసీ డైరెక్ట్ డెమోక్రసీ అయినప్పటికీ కూడా రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. అంటే సభ్యులు మనం ప్రజాప్రతినిధుల ద్వారా కాబట్టి ఆ ప్రజాప్రతినిధులు ఏమనుకుంటున్నారనేది పార్లమెంట్లో కరెక్ట్గా డిస్కషన్ జరగకపోతే ప్రజాభిప్రాయం ప్రతిఫలించినట్టు కాదు అది. రైట్. థ్యాంక్ యూ విక్రమ్ గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది జమిలీ ఎన్నికల పైన కేంద్రం అనుకున్నంత సులువుగా ముందడుగు వేయడానికి అవకాశం లేదు. లోతైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అలానే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో కూడా ఇంకా పూర్తి స్థాయిలో అభిప్రాయం వెల్లడించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ చట్టం రూపొందినా కానీ
ఒక గడువు విధించడం ద్వారా 2029 వరకు గడువు ఉంది కాబట్టి ఆ లోపు ఎన్నికలు జరిగేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసే అవకాశాలు ఉండొచ్చని విక్రమ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.